నవంబర్ 16 నుండి నవంబర్ 22 వరకు కన్యా రాశి వారపు రాశిఫలాలు. రక్తపోటు, మధుమేహం లేదా బకాయం ఉన్న రోగులు ఈ వారంలో తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి మరియు సరైన మరియు సమయానికి అనుగుణంగా మందులు తీసుకోవాలి. అలాగే, మీ కొలెస్ట్రాల్లో సారూప్యత ఉంటే, మీరు కూడా ఈ సమయంలో దానిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం మీ రాశిచక్రం యొక్క ఆర్థిక జీవితం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు, అవాంఛిత ఖర్చులు మీకు కొంత ఇబ్బందిని ఇస్తాయి. మరోవైపు, అనేక వనరుల నుండి డబ్బు రసీదు కారణంగా, మీరు ఈ ఖర్చులన్నింటినీ వదిలించుకోవచ్చు. దీనివల్ల మీ ముఖం మీద వేరే స్మైల్ కూడా వస్తుంది. కాబట్టి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మీరు మీ పాత స్నేహితులకు లేదా సన్నిహితులకు విందు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదనపు శక్తి ఉంటుంది. ఇది ఏదైనా పార్టీ లేదా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అయితే, ఇలాంటివి చేసే ముందు, మీ ఇంటి ప్రజలతో చర్చించండి. మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తే, మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఈ వారం చాలా మంది విద్యార్థులు వారి జ్ఞానం యొక్క మంచి ప్రదర్శనను ఇవ్వడం, వారి ఇంటిలో ఏదైనా పనికి తోడ్పడటం కనిపిస్తుంది. దీని ద్వారా మీరు తల్లిదండ్రుల ప్రశంసలు మరియు ప్రశంసలను కూడా పొందుతారు. ఈ సమయంలో, మీ విద్యపై అధిక అహంకారాన్ని నివారించండి. వివాహితుల జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, ఈ వారం, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని పరిష్కరించుకోగలుగుతారు. ఆ తరువాత మీ సన్నిహిత సంబంధాలలో కొత్తదనం ఉంటుంది. అలాగే మీరు ఆఫీసు నుండి దూరంగా సమయం గడపడం మరియు ఇంట్లో గడపడం కనిపిస్తుంది. కేతువు చంద్రునికి 12వ ఇంట్లో ఉండటం వల్ల, రక్తపోటు, మధుమేహం లేదా ఊబకాయంతో బాధపడుతున్న రోగులు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి మరియు సకాలంలో మందులు తీసుకోవాలి. చంద్రునికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల, ఆర్థికంగా, ఈ వారం ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ వారం పరిహారం, నారాయణీయం అనే పురాతన గ్రంథాన్ని ప్రతిరోజూ జపించండి.